తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ పదవులకు ఎవరు పోటీ చేయకూడదనేది క్లియర్గా అయితే తెలుసుకుందాం. ముందుగా గ్రామంలోని గ్రామ సేవకులు ఎవరైతే ఉంటారో ఈ గ్రామ సేవకులు ఇందులో పోటీ చేయకూడదు. అదే కాకుండా అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఇందులో పోటీ చేయకూడదు. రాష్ట్ర ప్రభుత్వంలో అయినా కేంద్ర ప్రభుత్వంలో అయినా ఎవరికైతే గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయో ఈ గవర్నమెంట్ జాబ్స్ ఉన్న ఉద్యోగులు కూడా పోటీ చేయకూడదు. అదే కాకుండా ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినా ఒక పార్లమెంట్ అయినా ఏదైనా ఒక చట్టం చేస్తుంది కదా, ఆ చట్టం కింద ఏర్పడిన సంస్థలు ఏవైతే ఉంటాయో ఈ సంస్థల్లోని ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా పోటీ చేయకూడదు. ఎవరైతే మతి స్థిమితం లేకుండా ఉంటారో వీళ్ళు పోటీ చేయకూడదు. అదే కాకుండా ఎవరైతే మత సంబంధమైన గుడులకు కానీ వీళ్ళకు చైర్మన్స్ ఉంటారు కదా వీళ్ళు కూడా పోటీ చేయకూడదు. అదే కాకుండా ఆర్టీసీ కానీ లేకుంటే సింగరేణి కానీ వీటిలో ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్స్ ఉంటారో అలాగే ఎవరైతే డైరెక్టర్స్ ఉంటారో ఎవరైతే సెక్రటరీస్ ఉంటారో ఎవరైతే మేనేజర్స్ ఉంటారో వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అయితే చేయొచ్చు. ఎవరిపైన క్రిమినల్ కేసెస్ ఉంటే వీళ్ళు కూడా పోటీ చేయడానికి అవకాశం అయితే లేదు. ఎవరికైతే ముగ్గురు పిల్లలు ఉంటారో వీళ్ళు కూడా పోటీ చేయడానికి అవకాశం అయితే లేదు. అదే కాకుండా గ్రామంలో అయినా లేకుంటే మండల్లో అయినా లేకుంటే మన జిల్లా లెవెల్లో అయినా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున అయినా లేకుంటే కేంద్ర ప్రభుత్వం తరపున ఎవరైనా సరే ఒక కాంట్రాక్టు పట్టుకుంటే ఆ కాంట్రాక్టు మేము చేస్తామని చెప్పి ఎవరైనా గుత్తేదారులు ఉంటారు కదా వీళ్ళందరూ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి వీళ్ళకు అవకాశం అయితే లేదు. నేను ఇంకేమైనా మర్చిపోయినవి ఉంటే కింద మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.